కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు ముగ్గురు కౌశల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నలుగురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖముల నొసగే సీత రామ కథను వినరయ్యా. గడియలేని రఘురాముని విడచి గడుపలేనియా పూజారి, కౌశికయాగము కాశిరమ్మని, కౌశికయాగము కాశిరమ్మని పనిషను నీరజశాముని రామ కథను వినరయ్యా. తాటకి దునిమి గన్నముగాచి తపతుల జీవన తలదాల్చి, తాటకి దునిమి గన్నముగాచి తపతుల జీవన తలదాల్చి, జనకుని యాగము చూచునే పమ్మున, జనకుని యాగము చూచునే పమ్మున పనిను మిదిలకు దాసరది రామ కథను వినరయ్యా. మదన కోటి సుకుమారుని కనుకొని మిదిలకు మిదిలయే మురిసినది, మదన కోటి సుకుమారుని కనుకొని మిదిలకు మిదిలయే మురిసినది. దరసిన మదిలో వెలసిన మ్రోదము దరచిన మదిలో వెలసిన మ్రోదము కన్నుల వెన్నెల విరిసినది రామ కథను వినరయ్యా. అరుని విల్లు రఘురాముడు చేగుని ఎక్కిన పెళ పెళ విరిగినది, అరుని విల్లు రఘురాముడు చేకొని ఎక్కిల పెళ పెళ విరిగినది. కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కన్ను కరములు కలిసినవి రామ కథను వినరయ్యా. ఇహ పర సుఖముల నొసగే సీత రామ కథను వినరయ్యా.